భారత్ ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మకమైన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గురువారం నుంచి మొదలు కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ 5 టెస్టుల సిరీస్లో పైచేయి సాధిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తొలి స్థానం కూడా సాధించే అవకాశం ఉండడంతో ఇరు జట్లు ఈ టెస్ట్ సిరీస్పై చాలా ఫోకస్ పెట్టాయి. అయితే విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టులు ఆడకపోవడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే టెస్టుల్లో కోహ్లీ టీంలో ఉండడం ఎంతో ముఖ్యం. కానీ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఇక కోహ్లీ లేకపోయినా ఇంగ్లాండ్ జట్టును ఒక భయం వెంటాడుతుంది. ఆ భయం పేరే రోహిత్ శర్మ. స్వదేశంలో జరిగే టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. టెస్ట్ క్రికెట్ అయినా వన్డే T20 స్టైల్లో ఆడే రోహిత్ శర్మ సరైన బ్యాటింగ్ పిచ్ దొరకాలి కానీ విధ్వంసం సృష్టిస్తాడు. కాగా తొలి టెస్ట్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలికి ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. దీంతో తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ తన సత్తా చాటే అవకాశం ఉంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో ముగిసిన 3 T20ల సిరీస్లో రోహిత్ చివరి మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అదే ఫామ్ను కనుక ఇంగ్లాండ్పై టెస్టుల్లోనూ కొనసాగిస్తే ఇంగ్లీష్ టీంకు ఇక దిబిడే. అయితే టీంలో విరాట్ కోహ్లీ లేకపోయినా ఇంగ్లాండ్ను రోహిత్ శర్మ అంతలా ఎలా కంగారు పెట్టగలుగుతున్నాడు అంటే టెస్టుల్లో ఇంగ్లాండ్పై రోహిత్ శర్మకున్న బ్యాటింగ్ యావరేజే అందుకు కారణం. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్పై రోహిత్ శర్మకు ఏకంగా 49.80 బ్యాటింగ్ యావరేజ్ ఉంది. ఈ సగటుతో రోహిత్ శర్మ ఇంగ్లాండ్పై చెలరేగితే అతన్ని అడ్డుకోవడం ఇంగ్లాండ్ బౌలర్లకు దాదాపు అసాధ్యమే. ఎందుకంటే రోహిత్ ఒక్కసారి క్రీజ్లో కుదురుకుంటే అతన్ని అవుట్ చేయడం బౌలర్ల వల్ల కాదు. అతనే ఏదైనా తప్పుడు షాట్ ఆడి అవుట్ అవ్వాలి, కానీ అతన్ని అవుట్ చేయడం బౌలర్ల వల్ల కాదు. ఇదే విషయాన్ని రోహిత్ స్వయంగా చెప్పి అనేక సార్లు నిరూపించాడు కూడా. మరి ఇంగ్లాండ్పై రోహిత్ శర్మ బ్యాటింగ్ యావరేజ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.